హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి జనాల్లో పలు అనుమానాలు, పలు ప్రశ్నలు అయితే లేవలెత్తినట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. ఒక పక్కన చూస్తూ ఉంటే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి అక్కడ ఫినిషింగ్ దగ్గరికి ఒక 300 మీటర్లు అయితే ఉంటుందని మనకు తెలుస్తుంది. 300 మీటర్లు అవ్వచ్చు, 500 మీటర్స్ అవ్వచ్చు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఒక అంటే సరిగ్గా మాటలు రాలని వ్యక్తి అయితే చూశారని కూడా చెప్పారు. ఈ లోపలనే కుక్క అతని మీద కరిసిందని అన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా గ్రామస్తులకి అయితే తెలియపరిచే ఉంటాడు ఆ వ్యక్తి అయితే నాకు తెలిసి. అలాగే వాళ్ళు రావడం జరిగింది. ఈ లోపలనే ఇదంతా కూడా ఎలా జరిగింది, ఈ లోపలనే ఇంత చిన్న గ్యాప్లోనే అంటే ఫస్ట్ నుంచి ఆ పాపని ఎవరైనా గమనిస్తూ ఉన్నారా, లేకపోతే అప్పటికే అక్కడ ఎవరైనా నక్కి ఉంటారా అనే అనుమానాలు కూడా బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయి జనాల్లో. ఒక ఇదైతే తెలియాలి, అంటే ఆ పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఏమయ్యింది అనేది తెలియాలి. ఎందుకంటే ఒక చిన్న ప్రాణం, అది చాలా ఇది. అక్కడ ముందు నుంచి అక్కడ మనం పోలీసులను కూడా అడిగితే ఏదైనా కిడ్నాప్ గురైందని కూడా అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే సంచారకులు ఇది జీడిపిక్కలు వేరుకునే వాళ్ళు వచ్చి ఉంటారండి, అలా కూడా ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. చూడాలి అసలు ఏం జరుగుతుందని. మనకైతే రీసెంట్ గా మీడియాకైతే ఆ రోజు జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు 6వ తారీఖున మనకైతే చూస్తూ ఉంటే ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి కుక్క అయితే, పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది రోడ్డు మీదకి వచ్చింది, ఊళ్ళో తిరిగిందని అయితే చెప్తా ఉన్నారు. అది కూడా మీడియాకి కొంతమందికే సమాచారం ఇచ్చారు తప్ప పూర్తిగా ఎవరికి కూడా చెప్పలేదు. అవి ఆ సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది, అది మీడియాకి కూడా ఎందుకు అవ్వలేదు సార్ అనేది కూడా అడిగాం మేము కూడా. అది దర్యాప్తులో భాగమని చెప్తున్నారు. దర్యాప్తులో భాగమని చెప్తున్నారు తప్ప పూర్తిగా ఎందుకు అవ్వలేదు, మరి అందరికీ కూడా అవ్వాలి కదా. మీడియాలో ఉన్న వాళ్ళు అందరికీ సమాచారం ఇవ్వాలి. కొన్ని మీడియాలో అందుకే ప్రజెంట్ చూసుకున్న పరిస్థితి అయితే ఆ రోజు తర్వాత 14వ తారీఖు పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయాక పిఎం ఎన్ సూరవరం పశు వైద్యశాలలో చేశారు. దాని మీద కూడా పలు అనుమానాలు అయితే ప్రజల్లో బలంగా ఉన్నాయి. ప్రశ్నిస్తున్నారు సార్, అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పకపోతే ఎలా తెలుస్తుందని కూడా అడుగుతా ఉన్నారు. మరో పక్కన ఈ రోజుకి ఒక 6 రోజులు అవుతున్నా సరే ఇంకా రిపోర్ట్ రావటం లేదు. పలు పలు వెబ్ ఛానల్స్ లో కూడా ప్రచారం అవుతా ఉన్నాయి. మనం అలా చెప్పలేకపోతున్నాం. ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా ఎలా చెప్పారని అయితే మనల్ని అటు అధికారులు కావచ్చు, ఇటు జనాలు కావచ్చు, అందరూ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ఇప్పటికీ కూడా రాలేదు. కాకపోతే కొంతమంది ఏమైంది అంటున్నారు, ఆ పాప దాంట్లో ఏదైనా పెంపుడు కుక్క ఏదైనా విషం తిని చనిపోయిందని అంటారు కొంతమంది. మరో కొంతమంది అయితే ఏమంటున్నారు, ఆ డిహైడ్రేషన్ కి చనిపోయిందని సోషల్ మీడియాలో వస్తున్నాయి. మనం అలా చెప్పలేం, ఎందుకంటే మనకి జనాలు బోల్డ్ ప్రశ్నిస్తున్నారు వీటి గురించి. అయితే మనకి తెలియాలి పూర్తిగా. అయితే ఒక పోలీస్ అధికారులు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు, మనం చెప్పలేకపోతున్నాం. చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందా అనేది. ఏదైనా సరే సమాచారం అనేది పోలీసులు మొత్తం అందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ తెలియపరిస్తేనే మధ్యలో ఇటువంటి ఏమీ జరగకుండా డైరెక్ట్గా మీడియాకి తెలియపరిస్తేనే ఇటువంటి మధ్యలో ఎటువంటి అపోహలు లేకుండా క్లియర్గా జ్ఞానేశ్వరికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇవ్వగలమని తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా